హాయ్ అండి. ఈరోజు నేను మునక్కాడ ఎగురు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. దానికి కావలసినవి మునక్కాయలు, ఒక పెద్దలిపాయ, కొబ్బరి ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలు, 1 స్పూను గసగసాలు. ఇవన్నీ మునక్కాయలు కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం. మునక్కాడలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా ఈ మసాలాలంతా మెత్తగా పేస్ట్ వేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కన తర్వాత స్టవ్ వెలిగించి సట్టు పెట్టేసి ఆయిల్ పోసుకుందాం. కూరకు సరిపోయినంత ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, మునక్కాడ ముక్కలు వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దామండి. ములక్కాడలు ఎక్కువసేపు వేగవసరం లేదండి. కొంచెం 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసేద్దాం. ఇది పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయిన దాకా వేగిందండి. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అదేవిధంగా ధనియాల పొడి 1 స్పూను, 1 అర స్పూను జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కలిపేసిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసి మూత పెట్టేసి మునక్కాయ ముక్క ఉడికిన దాకా సిమ్లో పెట్టేద్దాం మంట. కూర ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక్కసారి కలుపుకుందామండి. మొత్తం ఒక్కసారి ఇలా కలిపేసి, ఎప్పుడైనా సరే మునక్కాయ కూర చేసేటప్పుడు గసగసాల పేస్ట్ మాత్రం వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. లేదంటే మనం తెల్ల నూగులు కూడా వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు గసగసాలు వేసి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇంకా కాసేపు ఉడకాలండి కూర. మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూశారు కదండి, మునక్కాడ ఎగురు అయిపోయింది. ఇంతేనండి, మునక్కాడ ఎగురు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇంతేనండి. ఈ విధంగా చేసుకుంటే మునక్కాడ ఎగురు చాలా బాగుంటుందండి.
ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.